ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని భావించినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ధరణి దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగటంపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం నత్తనడక నడుస్తుంది. 2.3 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముగియడం, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు బదిలీలు జరగడంతో పెండింగ్ దరఖాస్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ధరణిలో పెండింగ్ దరఖాస్తులపై వారం రోజుల్లో పూర్తి చేయాలని జూన్ 14న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించినప్పటికీ జాప్యం జరగడంపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ధరణికి సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా 2వ స్థానంలో సంగారెడ్డి జిల్లా, 3వ స్థానంలో వికారాబాద్ జిల్లా, 4వ స్థానంలో నల్గొండ జిల్లాలు ఉన్నాయి. దరఖాస్తుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించరాదని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఎప్పటికప్పుడు ప్రగతిని ఆరా తీస్తున్నారని సీసీఎల్ఏ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెండు వారాల్లో కేవలం 21,000 దరఖాస్తులే పరిష్కారమయ్యాయి. జిల్లా కలెక్టర్ల స్థాయిలో 12,000 దరఖాస్తులు, అదనపు కలెక్టర్ల స్థాయిలో 20,000, ఆర్డీఓల స్థాయిలో 53,000, తహసీల్దార్ల స్థాయిలో 1.4 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు పోర్టల్ లాగిన్లు ఇచ్చామని, అయినా ఎందుకు పూర్తి చేయలేదని సీసీఎల్ఏ కమిషనర్ ప్రశ్నించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై రోజువారీ నివేదికలు పంపించాలని సీసీఎల్ఏ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశంతో ధరణి సమస్యలు ఎప్పటి వరకు పరిష్కారం అవుతాయో వేచి చూడాలి మరి.